సరే సరే ఓకే నాన్న, ఒక్క నిమిషం చెప్పండి అన్న. గోల్ చెప్పారు తీసుకుంటాను. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. చారిత్రాత్మకమైనటువంటి 12వ శతాబ్దంలో 1000 సంవత్సరాల కాలం నాటి ఆ పిల్లలమర్రి శివాలయాలు సూర్యాపేట జిల్లా అతి చేరువలో ఉన్నటువంటి ఈ యొక్క క్షేత్రంలో మనకి ప్రధానంగా విశేషమైనటువంటిది ఏంటి అంటే ఇక్కడ బ్రహ్మసూత్రం ఉంటుంది. మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్రహ్మసూత్రం ఉన్నటువంటి లింగాలు చాలా అరుదుగా ఉంటాయి. 100 లింగాల్లో కేవలం 10 మాత్రమే మనకు బ్రహ్మసూత్రం ఉంటుంది. బ్రహ్మసూత్రం అనగా మనకి మిగతా శివలింగాలకి ఎక్కడా కూడా గీతలు ఉండవు. కేవలం బ్రహ్మసూత్రానికి మధ్యలో ఉన్నటువంటి భాగంలో గీత అనేటువంటి ఉంటుంది. దాన్ని బ్రహ్మసూత్రము అంటారు. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన విధంగా ఈ ఆలయంలో మనం ఒకసారి దాన ధర్మాలు కానీ పూజలు కానీ ఇత్యాది పూజా కార్యక్రమాలు ఏదైనా సరే కనీసం మనం జపమైనా సరే ఒక్కసారి గనక మనం చేస్తే ఈ ఆలయంలో మీరు 1,000,000 సార్లు గనక ఆ పూజా కార్యక్రమాలు చేస్తే మీకు ఎంత పుణ్య ఫలితం అయితే లభిస్తుందో ఈ బ్రహ్మసూత్రం అనేటువంటి గీత ఉన్నటువంటి ఆలయంలో మీరు ఒక్కసారి గనక చేస్తే 1,000,000 సార్లు చేసినంత పుణ్య ఫలితం మనకు లభిస్తుంది. ఈ పిల్లలమర్రి క్షేత్రంలో 2 శివలింగాలకు బ్రహ్మసూత్రం ఉండడం అనేది చాలా విశేషమైంది. కావున ఈ యొక్క కార్తీక మాసం పరమ పవిత్రమైనటువంటి మాసంలో మీరందరూ కూడా స్వామివారిని దర్శించి ధరించవలసిందిగా కోరుతుంది. ఈ యొక్క పిల్లలమర్రి క్షేత్రంలో మనకి శివరాత్రికి ప్రతి సంవత్సరంలో వచ్చేటువంటి శివరాత్రి రోజు 5 రోజులు జాతర నిర్వహించడం జరుగుతుంది. ఒక రోజు ముందు గణపతి పూజతో మొదలై అగ్నిగుండాలు, రథోత్సవం, కళ్యాణ మహోత్సవం, త్రిశూల స్నానం, ఏకాంత సేవతో ఈ యొక్క శివరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి. ప్రతి సంవత్సరంలో జరిగేటువంటి శివరాత్రి ఉత్సవాల్లో మనకి వివిధ రాష్ట్రాల నుండి కూడా, అంటే తెలుగు రాష్ట్రాలే కాకుండా మనకి మహారాష్ట్ర కానివ్వండి, రాజస్థాన్ కానివ్వండి, ఇటు పక్కన కేరళ కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, అన్ని క్షేత్రాల నుండి కూడా మనకి ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించి ఈ 5 రోజులు జరిగేటువంటి జాతరని అందరూ కూడా వీక్షించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరంలో పర్వదినాలు అంటే మనకు ఉగాది కానివ్వండి, దసరా కానివ్వండి, ఇలాంటి పండగలప్పుడు, తర్వాత ముఖ్యంగా మన కార్తీక మాసంలో కూడా నెల రోజుల పాటు ఎంతో వైభవపేతంగా మనకు స్వామివారికి అభిషేకాలు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా మనకి పిల్లలమర్రి క్షేత్రంలో నిర్వహించడం జరుగుతుంది. మనకి ప్రతి నెలలో వచ్చేటువంటి అమావాస్య రోజు స్వామివారికి భక్తులు చేయించుకునేవారు ఉంటే అన్నాభిషేకం నిర్వహిస్తాము. అంటే ఈ కాలంలో ఎవరో కూడా పితృదేవతలకి సంస్కారాలు చేయట్లేదు. అలాగ పితృదేవతల యొక్క శాపం వల్ల ఎవరైనా కానీ ఇబ్బందులు పడేవాళ్ళు ఈ యొక్క అమావాస్య మనకి జరిగేటువంటి ఇబ్బందులు ఏ విధంగా అంటే మనకు డబ్బులు, బంగారం అన్ని విధాలుగా కూడా ఉంటుంది. కానీ మనకు తెలియని ఏదో అశాంతి ఉంటుంది. అంటే అన్నీ ఉన్నా సరే మనకు తెలియనటువంటి అశాంతి వల్ల మనం దుఃఖిస్తూ ఉంటాం. అలాంటి సందర్భాల్లో అమావాస్య రోజు కనుక బ్రహ్మసూత్రం అనేటువంటి లింగానికి అన్నాభిషేకం వంటి కార్యక్రమం నిర్వహించినట్టయితే ఇలాగ పితృదేవతలకి మనం చేయనటువంటి కార్యం వల్ల బాధపడుతున్నటువంటి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగి మనం ఇహ జన్మని అంటే మళ్ళీ వచ్చేటువంటి జన్మలో అయినా సరే ఇప్పుడైనా సరే ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన జీవనం కొనసాగే విధంగా అవి మనకి తోడ్పాటుగా పడుతుంది ఉంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.